హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి SSC GD ఎగ్జామినేషన్స్ మనకి February 4th నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ February 4th జరిగినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు February 4th థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు SSC GD ఆస్పిరెంట్స్ అయినట్లయితే, మీరు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అయితే, మీరు డైలీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క PDFస్తో పాటు మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ 10,500+ బిట్స్, జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి 20,000+ బిట్స్ని మీరు పొందవచ్చు. సో మేము మీకు 4 months వ్యాలిడిటీ ఇస్తూ 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు SSC GD ఎవ్రీడే ఫిబ్రవరిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, షిఫ్ట్ వైజ్ బిట్స్ అన్నీ కూడా మేము మీకు PDFs రూపంలో ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తాము. మీరు సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి PDFs ఉంటాయి. అలాగే మీకు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ఈ PDFs అన్నీ కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్లోకి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మయన్మార్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. మయన్మార్ యొక్క అధికారిక భాష ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మయన్మార్ ఈజ్ బర్మీస్ అండి. సో బర్మీస్ అని చెప్పేసి భాష అయితే ఉంది వారికి. సో మయన్మార్ యొక్క అధికారిక భాష వచ్చేసి బర్మీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద్వారం వెంకటస్వామి నాయుడు ప్లేడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ద్వారం వెంకటస్వామి నాయుడు ఈ క్రింది సంగీత వాయిద్యాలలో ఏది ప్లే చేసేవారు అని చెప్పేసి అడిగారు. సో ఆయన వయలినిస్ట్ అనమాట. ఓకే, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయలినిస్ట్గా బాగా పాపులర్ అయినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. MK స్టాలిన్ అండి. నేను సీఎంస్, గవర్నర్స్, అలాగే డిప్యూటీ సీఎంస్, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా 199 రూపీస్ కోర్సులో పెట్టడం జరిగింది. సో అప్డేటెడ్ కూడా పెడతాము. సో మీరు ఖచ్చితంగా ఆ మెటీరియల్స్ 199 రూపీస్ కోర్స్ కనుక తీసుకుంటే మీకు అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్కి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఈ MK స్టాలిన్కి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ వచ్చేసి ద్రవిడ మున్నేట్ర కజగం, ఓకే, DMK అని చెప్పేసి పిలుస్తారు, ఆ పార్టీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ బాస్కెట్బాల్ కోర్ట్. బాస్కెట్బాల్ కోర్ట్ పరిమాణం ఎంత అని చెప్పేసి అడిగారు. ది సైజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ కోర్ట్ ఈజ్ 28 meters లాంగ్ అండ్ 15 meters వైడ్ అయితే ఉంటుంది. ఓకే, 28 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు ఈ అంతర్జాతీయ బాస్కెట్బాల్ కోర్ట్కి సంబంధించినటువంటి పరిమాణం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి బాస్కెట్బాల్ గురించి అడిగాడు కదా. సో నెక్స్ట్ షిఫ్ట్లో మనకి క్రికెట్ పిచ్కి సంబంధించి లెంగ్త్ అండ్ విడ్త్ గురించి, అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి వికెట్స్, బెయిల్స్కి సంబంధించినటువంటి వాటి గురించి కూడా అడుగుతాడు. సో మీరు అవి కూడా చదవాలి. ఇంకా బాల్ యొక్క సర్కిల్ రేడియస్ ఎంత ఉంటుందని చెప్పేసి కూడా అడగవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి విచిత్రమైనటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా మనకి ఫుట్బాల్కి సంబంధించి కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖోఖో, అలాగే కబడ్డీ లాంటి పర్టికులర్ ఏవైతే గ్రౌండ్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ కూడా అడుగుతారు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే SSC MTS ఎగ్జామినేషన్లో మనకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో అవే క్వశ్చన్స్ మనకి చాలా షిఫ్ట్స్లో అడగడం జరిగింది. సో ఒక షిఫ్ట్లో క్రికెట్ గురించి అడిగితే మరొక షిఫ్ట్లో ఫుట్బాల్, వాలీబాల్ వీటి గురించి అడిగారనమాట. సో మీరు ముందుగానే చదువుకొని ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ నాట్ టు బి అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ ఆర్ ఐడియాలజికల్ గ్రూప్ ఆర్ నో పార్టిసిపేషన్ ఇన్ ఎనీ పార్టీ. ఏదైనా రాజకీయ లేదా సైద్ధాంతిక సమూహంతో సంబంధం కలిగి ఉండకూడదని దేనిని పిలుస్తారు, లేదా ఏ పార్టీలోనూ పాల్గొనడం లేదు అని చెప్పడాన్ని ఏమంటారు అంటే న్యూట్రల్గా ఉండడం, అంటే తటస్థంగా ఉండడం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 2024. భారతదేశంలో 2024లో పర్యాటక మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అడిగారు. శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు అనమాట. సో గజేంద్ర సింగ్ షెకావత్ గారు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 లాంచ్డ్ బై అనురాగ్ సింగ్ ఠాకూర్. అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించినటువంటి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0ను ఎప్పుడు ప్రారంభించారు అంటే
13th August 2021 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ పవర్స్ ఈజ్ అబౌవ్ ది గవర్నర్ విచ్ ద గవర్నర్ కెనాట్ డూ? గవర్నర్ చేయలేని గవర్నర్ పైన ఈ అధికారంలో ఏది ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ది గవర్నర్ డస్ నాట్ హ్యావ్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ పవర్స్, ది ప్రెసిడెంట్ హ్యాస్ 3 పవర్స్ అండ్ దీస్ పవర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ప్రెసిడెంట్కి ఉండేటువంటి అధికారాలు అయినటువంటి మిలిటరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ పవర్స్ అవి గవర్నర్కి ఉండవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ది జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రదామన్ లొకేటెడ్? రుద్రదామన్ యొక్క జునాగఢ్ శాసనం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్ గిర్నార్ హిల్ నియర్ జునాగఢ్, గుజరాత్లో ఉందండి. సో గుజరాత్లోని జునాగఢానికి సమీపంలో ఉన్నటువంటి గిర్నార్ అనేటువంటి కొండపై ఈ జునాగఢ్ శాసనం అయితే నిర్మించడం జరిగింది. సో జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రదామన్ ఈజ్ లొకేటెడ్ ఆన్ గిర్నార్ హిల్ నియర్ జునాగఢ్ ఇన్ గుజరాత్. దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ మేడ్ బై వెస్టర్న్ క్షత్రాప కింగ్ రుద్రదామన్ అని చెప్పేసి ఇచ్చారు. సో రుద్రదామన్ యొక్క జునాగఢ్ శాసనం గుజరాత్లోని జనాగణానికి సమీపంలోని గిర్నార్ కొండపై ఉంది. ఈ శాసనాన్ని పశ్చిమ క్షత్రాప రాజు రుద్రదామన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ యాజ్ గవర్నర్? ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించడానికి గల అర్హతలు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. సో ఆన్సర్ చూసుకుంటే, ఏ పర్సన్ షల్ బీ ఎలిజిబుల్ టు బీ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఓన్లీ ఇఫ్ హీ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ హ్యాస్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 35 years. ఒక వ్యక్తికి భారత పౌరులుగా ఉంటేనే మరియు 35 సంవత్సరాల వయస్సును పూర్తి చేస్తేనే ఒక వ్యక్తి గవర్నర్గా నియమించడం జరుగుతుంది. సో గవర్నర్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మీరు గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా చదువుకొని వెళ్ళండి. సో ఆర్టికల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ షిఫ్ట్లో మనకి. తర్వాత రెయిన్బో రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పేసి అడిగారు. సో రెయిన్బో రెవల్యూషన్ అనేది అగ్రికల్చర్ ఇండస్ట్రీకి సంబంధించి, ఇందులో మనకి వీట్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇంకా ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. దీన్ని రెయిన్బో రెవల్యూషన్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్ విచ్ స్టేట్ హ్యాడ్ ది హైయెస్ట్ గ్రోత్ రేట్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రం అత్యధిక వృద్ధి రేటుని కలిగి ఉంది అని చెప్పేసి అడిగారు. మేఘాలయ అనమాట. సో 2011 సెన్సెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మేము 199 రూపీస్ కోర్సులో పెట్టాము. చాలా మంచి పీడిఎఫ్, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఆ కోర్స్ తీసుకుంటే మీకు ఆ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. సో అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్ మేఘాలయ హ్యాడ్ ది హైయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ అని చెప్పేసి సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మేఘాలయ అత్యధిక దశాబ్ద జనాభా పెరుగుదల రేటును కలిగి ఉంది. సో నెక్స్ట్ వన్, ది పాపులేషన్ ఆఫ్ మేఘాలయ ఇంక్రీజ్డ్ బై 27.82% బిట్వీన్ 2001 అండ్ 2011. ఓకే, 2001 నుంచి 2011 మధ్యలోనే మేఘాలయకి సంబంధించిన జనాభా 27.82% అయితే పెరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్సర్స్ హూ వాజ్ అవార్డెడ్ ది పద్మశ్రీ అవార్డ్ ఇన్ 1968 వాజ్ ఆల్సో యాన్ ఇండియన్ యాక్ట్రెస్? 1968లో పద్మశ్రీ అవార్డు లభించినటువంటి నృత్యకారుల్లో ఎవరు భారతీయ నటి కూడా ఉన్నారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి వైజయంతిమాల అండి. సో వైజయంతిమాల గారికి 1968లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో ఈవిడ నృత్యకారుల్లో ఒక భారతీయ నటి కూడాను. నెక్స్ట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు మౌర్య పీరియడ్. ఓకే, మౌర్య కాలానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి. సో అంటే దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అవేంటి అనేది మనం ఇక్కడ గెస్ట్ చేసి మనం ఇక్కడ చదువుకుంటే మంచిది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది మౌర్య డైనస్టీ? చంద్రగుప్త మౌర్య అనమాట. సో మౌర్య రాజవంశ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది మౌర్య డైనస్టీ? ఓకే, మౌర్య రాజవంశం యొక్క గొప్ప పాలకుడు ఎవరు అంటే అశోక చక్రవర్తి. తర్వాత, హూ వాజ్ ది సెకండ్ రూలర్ ఆఫ్ ది మౌర్య డైనస్టీ? మౌర్య రాజవంశం యొక్క రెండవ పాలకుడు ఎవరు అంటే బిందుసార. నెక్స్ట్ వన్, హూ వాజ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ ది మౌర్య డైనస్టీ? ఆర్య కాదు, మౌర్యకి సంబంధించి. ఓకే, మౌర్య రాజవంశం యొక్క చివరి పాలకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. బృహద్రథ్ అనమాట. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ది మౌర్య ఎంపైర్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అడిగారు. మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది అంటే క్రీస్తుపూర్వం 322లో స్థాపించారు. తర్వాత, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ బసంత పంచమి సెలబ్రేటెడ్? బసంత పంచమి ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి హర్యానా అండ్ పంజాబ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారనమాట. ఫెస్టివల్స్కి సంబంధించి కూడా మేము చాలా మంచి మెటీరియల్స్ అయితే పెట్టామండి. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. ఇవి మనకి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో మీరు 199 రూపీస్ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అందులో షిఫ్ట్ వైజ్గా అడిగేటువంటి పీడిఎఫ్స్తో పాటు మిగిలినటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. రాబోయేటువంటి మిగిలినటువంటి షిఫ్ట్లో ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వారికి చాలా హెల్ప్ చేస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.